హైదరాబాద్ గచ్చిబౌలిలో హైడ్రా భారీగా కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెన్షన్ సెంటర్ మినీ హాల్ను చుట్టుపక్కల నిర్మించిన కొన్ని ఫుడ్ కోర్ట్లను సైతం డిమాలిష్ చేస్తోంది. లేఅవుట్లో తమ ప్లాట్లు కనిపించకుండా రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని కొందరు హైడ్రాకు ఫిర్యాదులు చేశారు. దీంతో వాటిని పరిశీలించిన హైడ్రా అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు. సంధ్య కన్వెన్షన్ ప్రాంతంలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో ఉన్న కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. లేఅవుట్ కనిపించకుండా రోడ్లు, పార్కులను కలుపుతూ నిర్మించిన ఆక్రమణలపై కూడా హైడ్రా కొరడా జులిపించింది. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు హైడ్రా ఫోర్స్ పోలీసులు భారీగా మోహరించారు. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాటనం కేంద్రంలో ఓ యువకుడు మహిళపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. గమనించిన స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఆ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాటనం కేంద్రంలో ఓ యువకుడు మహిళపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. ఇది గమనించిన స్థానికులు యువకుడిని అడ్డుకున్నారు. ఇక తీవ్రంగా గాయపడిన మహిళ స్థానికులు అయితే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఎవరు మహిళ, అసలు ఘటన గల కారణాలేంటి? గతంలో ఏదైనా కక్షలు లేదా పాత కక్షలు ఏదైనా ఉన్నాయా వారి మధ్యన? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాటర్లం దారుణం చుట్టేసుకున్నారు. పోచమైన మహిళని స్థానిక యువకుడు గుడ్డలతో నచ్చిన స్థానిక చోటు చేసుకుంటుంది. దీనికి భూతాఘాతాలే కారణమని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో వీరందరూ కూడా భూతాఘాతాల నేపథ్యంలో గతంలో ఇప్పుడు ఎవరైతే యువకుడు చంపిన ఉందో వాళ్ళ బాధను కూడా వీళ్ళు ఆ మహిళ వాళ్ళ భర్త ఇంకో వాళ్ళ చుట్టాలు కలిసి వాళ్ళ బాధని తెలిసింది. దాన్ని మనసులో పెట్టుకుని నిన్ననే గతంలో జైలుకు పోయారు, ఇదే కేసుపై జైలుకు పోయారు. దానిలో దృష్టిలో పెట్టుకుని నిన్నే రిలీజ్ అని బెయిల్, ఏదో కండిషన్ బెయిల్ పై రిలీజ్ అయినట్టు యువకుడు ఇవాళ ఆమె మహిళ ఎవరుందో పోచమైన మహిళ 45 సంవత్సరాలు ఆమె పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టడం కోసం వెళ్తున్న నేపథ్యంలోనే మార్గ మధ్యలోనే ఆమె గొడవలతో నరకడం పడింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటన స్థానం చేరుతున్నారు, కేసు నమోదు చేస్తారు. దీనిపై ఇంకా విచారణ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో ఎప్పటికీ మర్డర్లు వరుసగా మర్డర్లు అవుతున్న పరిస్థితి. భూతాఘాతాల కారణాలు కావచ్చు, ఇలాంటి అనేక విషయాలు కావచ్చు. ఇది 3వ మర్డర్ అని చెప్పవచ్చింది. అదే నేపథ్యంలోనే ఇది ప్రస్తుతం అయితే పోలీసులు సంఘటన స్థానం చేరుకుని కేసు నమోదు చేస్తారు. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం. నిజంగానే ఆ భూతాఘాత ఎట్లా ఉంది, ఎన్నికల భూమి వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉంటే ఈ సంఘటన ఏంటంటే పూర్తిగా ఇంకా సమాచారం అయితే రావాల్సింది. గ్రామం అయితే భాస్కర్, ఇక్కడ చూసుకోవచ్చు, నడి రోడ్డుపై ఒక మహిళ మీద గొడ్డలితో అతి కిరాతకంగా దాడి చేయడం ఏ విధంగా చూసుకోవాలంటారు? అలాగే ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఏ విధంగా ఉంది? మహిళను స్థానికులు భూపాలపల్లి జయశంకర్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. ఆమెకు ఇప్పటికే మృతి జరిగినట్టు స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. భూత
తగాదాలు దీనికి కారణం. ఎందుకంటే మానవ తెలియలు కంప్లీట్ గా మర్చిపోయి ఆస్తి తగాదాలతోటి ఇలా, ఎందుకంటే ఆస్తుల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న పరిస్థితి. అదే భూపాలపల్లి జిల్లాలో ఇది 3వ మర్డర్ జరిగింది. ప్రధానంగా ఈ 3 తగాదాల కారణం. అయితే ఇట్లా చూసుకుని పోతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే వరుసగా 18 మర్డర్లు జరిగిన పరిస్థితి. భూ తగాదాలు వ్యక్తిగత కారణాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం భూపాలపల్లిలో ఇదే సంఘటన చోటు చేసుకుంది. దీనిపై ఇప్పటికే ఇంకా కొంత క్లారిటీ సమాచారం రావాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఆ డీఎస్పీ కావచ్చు, స్థానికంగా పోలీసులు వచ్చి ఆ సంఘటన స్థలం చేరుకున్నారు. కేసు నమోదు చేసి దీనిపై విచారణ చేస్తున్న పరిస్థితి. అంటే ఏంటి ఇంకేమైనా కారణాలు ఉన్నాయో చెప్పి భూ తగాదాలు ఇంకా చెప్పి ఇంకా విషయం అయితే సమాచారం రావాల్సిన అవసరం అవుతుంది. రామ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. దేశవ్యాప్తంగా రేపు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి కీలక సమావేశం నిర్వహించింది. యుద్ధ సమయంలో సురక్షితంగా ఉండటంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సివిల్ డిఫెన్స్, ఎన్టీఆర్ఎఫ్ డీజీలు, ఎన్ఎండి అధికారులతో కేంద్ర హోంశాఖ మంత్రి భేటీ అయ్యారు. అలాగే అన్ని రాష్ట్రాల సీఎస్లతో హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రేపటి మాక్ డ్రిల్స్పై దిశానిర్దేశం చేశారు.